శ్రీకాకుళం జిల్లాలో న్యాయవాద వృత్తిలో ఉన్న ఓ వ్యక్తిపై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. న్యాయం చేయాల్సిన లాయరే తనను నిలువునా ముంచాడంటూ దుర్గభవారి అనే మహిళ రోడ్డెక్కింది. జూనియర్ లాయర్ పైడి హర్షవర్ధన్ తనను పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ దళిత సంఘాల మద్దతుతో ఆమె నిరసన చేపట్టారు. తన భర్తతో కుటుంబ కలహాల నేపథ్యంలో న్యాయ సలహా కోసం హర్షవర్ధన్ కలిశారు బాధితురాలు. అయితే కేసు విషయం మాట్లాడాలని ఇంటికి పిలిచిన లాయర్ ఆమెకు మత్తమందు కలిపిన నీళ్లిచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లాక అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆమె ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత భర్తతో విడాకులయ్యాక పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం కొనసాగించారని, ఈ క్రమంలో 2 సార్లు గర్భం దాల్చగా బలవంతంగా అబార్షన్ చేయించారని దుర్గభవాని కన్నీరు మున్నీరయ్యారు. అన్నీ తెలిసి అమ్మాయి జీవితంలోకి వెళ్ళావు కదా, పెళ్లి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. 2 టైమ్స్ డేట్ ఫిక్స్ చేశాడు, క్యాన్సిల్ చేశారు. చేసి నాకు సెకండ్ టైం కూడా అబార్షన్ అని చెప్పేసి నన్ను చేసుకోవడం అన్నీ జరిగాయి. జరిగినప్పటికీ నాకు ఆటోమేటిక్ థర్డ్ టైం కూడా నాకు అబార్షన్ అయిపోయింది నార్మల్గా. కానీ అయిపోయిన విషయం ఆయన చెప్పలేదు, నాకు ప్రెగ్నెన్సీ అనే చెప్పాను. చెప్పిన తర్వాత తన క్యాస్ట్ పరంగా నువ్వు ఒక మాల్దాన్ని నేను చేసుకోను, నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పేసి తన నోటికి వచ్చినట్టు మాట్లాడి తన ఆఫీస్ రూమ్ పిలిపించి కొట్టడం అన్నీ చేసేవాళ్ళు. ఆయన చేసిన తర్వాత ఈ పద్మ ఇల్లు పెద్దల్లో పెట్టి అడిగారు. అడిగినప్పుడు నేను చేసుకుంటాను, నేను మ్యారేజ్ చేసుకుంటాను, నాకు టైం కావాలని చెప్పేసి అలా టైం దాటి వేసుకుంటూ వచ్చారండి. ఆయన వచ్చినప్పుడు తర్వాత నేను మా పెద్దలను తీసుకుని వెళ్ళి కోర్టు దగ్గర ఆయన అడిగించాను. అడిగిస్తే నాకు టైం కావాలి, నేను అమ్మాయిని చేసుకోవాలంటే అని చెప్పేసి ఆయన టైం తీసుకున్నారు. వాళ్ళ చెల్లి పెళ్ళి 21ని 22ని మ్యారేజ్ ప్రస్తావన మాట్లాడదాం చేసుకుంటానని చెప్పేసి 18వ తారీఖుని మా పెద్దల్లో ఒక పేపర్ మీద రాసి తను సైన్ పెట్టేసి వెళ్ళారండి. 22 పెద్దల్లో కూర్చుంటానన్న పర్సన్ 21ని మ్యారేజ్ చేసుకుని వచ్చి నేను అమ్మాయిని మ్యారేజ్ చేసుకోను, అమ్మాయి ఎస్సీ కాస్ట్ సంబంధించిన అమ్మాయి అని చెప్పేసి తను నోటికి వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయారండి. తను ఫస్ట్ నాకు మ్యారేజ్ చేసుకుంటానన్న మాట ఇచ్చి ఈరోజు వేరే అమ్మాయిని తీసుకుని వచ్చారు. నేను కంప్లైంట్ ఇచ్చినా సరే ఆయన తన రిమైండ్కి జైలుకి కూడా వెళ్లకుండా తను ఈజీగా బయటకు వచ్చి నువ్వు నన్ను ఏం చేసావు అన్నట్టు మాట్లాడు. శ్రీకాకుళంలో రూరల్ పిఎస్లో హర్షవర్ధన్పై కేసు నమోదైంది. ఇప్పటికే హర్షవర్ధన్ బెయిల్పై విడుదలయ్యాడు. అయితే ఎస్సీ ఎస్టీ కింద కేసు నమోదు చేయాలని బార్ కౌన్సిల్లో తన లైసెన్స్ రద్దు చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం హర్షవర్ధన్ మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని తెలుసుకున్న బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను, దళిత సంఘాలను ఆశ్రయించారు.